నమస్తే. ఎన్నో ముఖ్యమైన విషయాలు, రాశులకి సంబంధించిన వివరాలు మనం ఇంతవరకు తెలుసుకోవటం జరిగింది. నేను ప్రతి నెలలో రాశి ఫలితాల ద్వారా మీకు సుపరిచితురాలిని. చాలా విషయాలు అటు పండగలకి సంబంధించి ఇలాంటివి చాలా వీడియోస్ నేను చేస్తూ ఉంటాను. మొన్నటి వరకు మనకి పొలిటికల్ హీట్ ఉండింది. పొలిటికల్ ఆస్ట్రాలజీ గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది. అయితే మనకి నక్షత్రాలు ఎన్ని? ఆ నక్షత్రాల్లో ఏ నక్షత్రం వారికి ఏ విధంగా ఉంటుంది? ఏ మొక్కలు పెంచటం వల్ల మనం ఎలాంటి బాధల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అనే విషయాలు ఒక సిరీస్ లాగా చేయటం జరుగుతుంది. ప్రతి నక్షత్రానికి సంబంధించిన వివరాలు చాలా క్లారిటీగా చెప్పడం జరుగుతుంది రఘుప్రియ గారు. మనందరికీ సుపరిచితురాలు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, అలాగే సైకాలజిస్ట్. సో తను ప్రతి నక్షత్రం గురించి వివరణ ఇస్తూ ఉంటారు. మీరు ఏ నక్షత్రంలో ఉన్నారు, ఏ పాదంలో ఉన్నారు, మీకు ఎలాంటి దోషాలు ఉన్నాయి, ఇవన్నీ సరిచూసుకోండి. దానికి సంబంధించిన ఏవైనా దోషాలు నివారణ ఏదైనా ఉంటే దానికి సంబంధించి చేసుకోండి. ఇంకా అర్థం కాలేదు అనిపిస్తే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. రఘుప్రియ గారు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన పూర్తి వివరణ క్లుప్తంగా మీకు చెప్పడం జరుగుతుంది. అర్థమైందని అనుకుంటున్నాను. ఇక కార్యక్రమాన్ని మొదలు పెడదాం. నమస్కారం. నమస్తే. రఘుప్రియ గారు, నెక్స్ట్ ఏ నక్షత్రం గురించి చెప్పబోతున్నారు పరిహారాలకు సంబంధించి? తదుపరి పూర్వాషాఢ నక్షత్రం. పూర్వాషాఢ. వీళ్ళు ఎలా ఉంటాయంటే లక్షణాలు సహృదయులు. తర్వాత ఇష్టపూర్వకంగా ఏ పనైనా చేస్తారు. ఇష్టం లేకపోతే చచ్చినా చేయరు. ఎవరు ఎన్ని చెప్పినా సరే వాళ్ళకి ఇష్టమైతేనే కావాలి. ఇష్టమయ్యేటట్టుగా మనం చెప్పించి చేసుకోగలిగితే మాత్రం వెంటనే చేసేస్తారు. తర్వాత కళలపై మక్కువ ఉంటుంది. ఫైన్ ఆర్ట్స్ గాని, ఆర్ట్స్ గాని, ఈ 64 కళల్లోనూ ఏదో ఒక కళలో వీళ్ళు ప్రావీణ్యాన్ని సంపాదిస్తారు. 1-2 అవ్వచ్చు, బట్ ఏదైనా ఒక కళలో మాత్రం అయితే వీళ్ళకి ప్రావీణ్యత ఉంటుంది, మక్కువ ఉంటుంది. అయితే వీళ్ళకి దోషాలు గనక చూస్తే, పగటి వేళల్లో కనుక అబ్బాయి పుడితే తండ్రికి ఆపదలు వస్తాయి. గండాలు కాదు, దోషాలు కాదు, ఆపదలు వరుసపెట్టి వస్తూ ఉంటాయి అన్నమాట. బయటపడతారు మొత్తానికి. బయట అంటే శాంతి చేయించుకుంటే బయటపడతారు. వాళ్ళకి ఆపద అని తెలియకుండానే వస్తుంటాయి. అది వాళ్ళు గుర్తించుకుని కనుక చేసుకోగలిగితే, అంటే చైన్ లాగా ఓదాని వెనక ఒకటి వస్తుంటాయి. అది కనుక గుర్తించుకుని కనుక చేసుకోగలిగితే బయటపడతారు. పర్వాలేదు, ఇది దేనివల్ల వచ్చిందో అనుకుని నెగ్లెక్ట్ చేసుకుంటూ వెళ్తుంటే కనుక ఇది కంటిన్యూ అవుతుంటుంది అనమాట. అయితే 2-3 పాదాల్లో కనుక ఆడపిల్ల పుడితే, లేదంటే మగపిల్లడు గాని ఎవరు పుట్టినా సరే తల్లి తండ్రి ఇద్దరికీ గండము. మొదటిదైతే పగటి వేళ కనుక పుడితే తండ్రికి ఆపదలు చైన్స్ లాగా వస్తుంటాయి, ఒకదాని వెంబడి ఒకటి. 2, 3, 4లో 2-3లో కనుక ఆడపిల్ల గాని మగపిల్లడు కానీ పుడితే తల్లికి తండ్రికి ఇద్దరికి గండమే. గండము దోషం కాదు, దానికి శాంతి చేయించుకోవాలి. 4వ పాదంలో పుడితే కనుక ఎవరికి ఏమీ ప్రాబ్లం లేదు, దోషం ఏమీ ఉండదన్నమాట. వీళ్ళు ఏ చెట్లు పెంచాలి అంటే నిమ్మ లేదా అశోక. ఇది మన ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. నిమ్మ, అశోక చెట్టు చాలా మంది పెంచుకుంటారు. అయితే దీని వల్ల ఏంటంటే కీళ్ళు, సెగ్గడ్డలు, అంటే మనకి జాయింట్స్ మీద ఎఫెక్ట్ పడకుండా, సెగ్గడ్డలు అంటే మాటికి ఎక్కడెక్కడ పడితే అక్కడ మనకి గడ్డల్లాగా వస్తుంటాయి. సో ఇట్లాంటి గడ్డలు రాకుండా ఉపశమనం కలుగుతుంది. తర్వాత వాతపు నొప్పులు, జననేంద్రియ సమస్యలు, ఇవి చాలా అంటే ప్రాబ్లమేటిక్ వే ఉన్నాయి వీళ్ళకి. కీళ్ళకి సంబంధించి, జననేంద్రియాలకు సంబంధించి, తర్వాత గడ్డలు అంటే బంప్స్, లంప్స్ ఏమో అంటుంటాం కదా. సో అవి ఎక్కడ పడితే అక్కడికి వస్తుంటాయి. అవి కొంచెం జాగ్రత్తగా చూసుకుని ఉపశమనం చేసుకుంటే బాగుంటుంది. దానికి రెమెడీ అయిపోతుంది అనమాట. విన్నారు కదా, ఈ నక్షత్రానికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, అలాగే ఏ మొక్కల్ని పెంచుకోవాలి అనేది చాలా చక్కగా వివరించారు కదా రఘుప్రియ గారు. మీరు ఏ నక్షత్రంలో జన్మించారు, మరి ఆ విషయాలకు సంబంధించిన పూర్తి అవగాహన వచ్చిందా? వస్తే తప్పకుండా పాటించే ప్రయత్నం చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.